We always say the life goes in full circle. ఏ కుటుంబం అయితే నన్ను సినిమా రంగానికి ప్రవేశం చేసిందో, నా అభివృద్ధికి దోహదపడిందో, అటువంటి గ్రేట్ దేవుడితో సమానమైన ఘంటసాల బలరామయ్య గారి మనవుడు తమన్. తమన్ ఫాదర్ శివకుమార్ ఇస్ ఎ డ్రమ్మర్, మా కొలీగ్ ఫర్ మ్యూజిక్ ఇండస్ట్రీ. ఆయన పేరు శివకుమార్. ఆయన చక్రవర్తి గారి దగ్గర పర్మనెంట్ డ్రమ్మర్. సాయి ఫ్రమ్ చైల్డ్హుడ్, ఐ నో ఫ్రమ్ బేబీ. తల్లిదండ్రులు నేను మా ఆయన కలిసి పెట్టిన పేరు సాయి శ్రీనివాస్. తమన్ వచ్చి 5 years of 6 years అప్పుడే ఒక టేక్ ఫైన్ ఒక మ్యూజిక్ ఉంది, చాలా బాగా వాయిస్తారు. బై బర్త్ హీ గాట్ క్వాలిటీ వాయించటం, చాలా బ్రెయినీ ఫెలో. తర్వాత బాలుగారు గ్రూప్ లో యుఎస్ అన్ని తిరిగాము. వీటి పేరు సాయి శ్రీనివాస్. దాదాపు 14 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నా వాద్య బృందంలో పనిచేశాడు. నాకు మేనల్లుడు, నన్ను మామయ్య అని పిలుస్తాడు. He worked for Mani Sharma those days and he learned how to program. తమన్ అర్జున్ సినిమా నుంచి ఎంటర్ 8 years ఆల్మోస్ట్ జీరో నుంచి అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు అంత క్లీన్ ఉండేది కాదు. ప్రోగ్రామింగ్ దగ్గర నుంచి టోన్స్ ఎలా యూస్ చేయాలి, ఏ పాటకి ఎలాంటి ఇది ఉండాలి. డ్రమ్మర్, మ్యూజిక్, వెరీ ఫాస్ట్ లర్నర్ అండ్ వెరీ గుడ్ మ్యూజిషియన్. ఎందుకంటే బేసిక్గా హార్డ్ కోర్ శిష్యుడు అంటే తమన్. మణిశన్ గారి స్టూడియోలో మేము ఇద్దరం వర్క్ చేసాం. ఆయన అక్కడ ప్రోగ్రామర్గా చేసేవారు, నేను ట్యూన్స్ ట్రాక్స్ చాలా పాడేదాన్ని. సాయి ఆయన పేరు తమన్గా. అక్కడ సాయి దగ్గర ట్యూన్ పాడేయండి, అలా ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం మణిగారి దగ్గర. తమన్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు నుంచి తెలుసు. మణి శర్మ గారి దగ్గర తను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి పరిచయం నాకు. పేరు లేని సినిమా అని ఒక సినిమా వచ్చాక జేడి చక్రవర్తి యాక్ట్ చేసిన సినిమా ఒకటి, కోటి గారు దానికి మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు సాయి నిక్కర్ వేసుకుని అక్కడ కూర్చుని ఒక రిథమ్ బాక్స్ ఎదుర్కొంటూ పెట్టుకుని దాని దగ్గర పనిచేసేవాడు. అమ్మను చాలా వాడు రిథమ్ బాక్స్ ప్లేయర్ నాకు. అప్పుడు నేను సాయిని ఫస్ట్ టైం చూసాను. నేను అడిగి ఎవరి కుర్రాడు మంచి ఏమంటారని బోర్నటా బాయ్లో ఉన్నాడు. కోటి గారు కొంచెం రెగ్యులర్గా పికప్ అయ్యేంత పెట్టుకున్నారు. ఆ తర్వాత మణి గారి దగ్గర చేరారు. ఆయన కూడా చాలా ఎంకరేజ్మెంట్, అట్లా అన్ని చేసి అరేంజ్ చేసి అని చెప్పేసి. అతడికి మణి గారి దగ్గర ప్రోగ్రామ్ చూసి నేను ఆశ్చర్యం, అదే సాయి అంటే అవును సార్ నేను మణి గారి దగ్గర పనిచేస్తాను. Sai was a rhythm player. There is a give and take relationship with Taman. I used to prefer giving support to those who are technically good. అతడు ఫస్ట్ సాంగ్ ప్రోగ్రామింగ్ అంతా సాయి దగ్గర ఉండి చేశాడు. తర్వాత చివరిన పిలిచిన రానంటే ఒక సాంగ్ ఉంటుంది, ఒక వావ్ గ్రూవ్ చేశాడు. అదే ఇప్పుడు మీరు సినిమాలో ఫస్ట్ వినే మ్యూజిక్ వస్తుంది, ఆ పోర్షన్ చేసింది తమన్. అలా మా ఇద్దరి పరిచయం కొంచెం గట్టిపడింది. తమన్ నాకు సంగీత దర్శకులు మణిశర్మ దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి, సహాయకులుగా ఉన్నప్పటి నుంచి, తను ఆల్మోస్ట్ తను నాకు టీనేజ్ నుంచి తెలుసు. నాకు బాయ్స్ ఆడిషన్ అప్పుడు ఒక డ్రమ్మర్ రోల్ ఉందని తమన్ గారు తీసుకుని వచ్చారు. ఆ ఆడిషన్లోనూ డ్రమ్స్ కొట్టి డ్రమ్ స్టిక్ ని ఎర్ర కొట్టేశాడు. షూటింగ్ జరిగేటప్పుడు మధ్యలో అప్పుడప్పుడు అతను వేసిన ట్యూన్ అన్ని నాకు వినిపిస్తాడు. ఇది చాలా బాగుంది. తమన్ వాజ్ ఓన్లీ 12 years old. ఒక స్టూడియో తిరగని రోజు లేదు. ఇన్స్ట్రుమెంట్స్ హైర్ చేసుకుని వెళ్ళేవాడు రికార్డింగ్స్కి. ఆ రోజు అన్ని స్కూల్ మానేసి ఇంకా మ్యూజిక్కే, మా అమ్మని చెల్లిని నేను కాపాడుకోవాలి అని ఒక 12-year-oldకి థాట్ వచ్చిందంటే ఐ డోంట్ నో వాట్ టు సే. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ అ బ్రదర్ లైక్ దట్. నాకు వాడు నాట్ జస్ట్ అన్నయ్య బట్ మా నాన్న లాంటి వాడు. యాక్టర్ అంటే లేదండి, తనకి ఇష్టం లేదు. మ్యూజిక్ ఆ బ్రెయిన్లో అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి వాళ్ళు జీర్ణించుకుపోయింది. Sai, అంటే లైక్ యు కాల్ హిమ్ ఎస్ఎస్ తమన్. ఎస్ఎస్ అంటే సాయి శ్రీనివాస్ ఉండొచ్చు, సాయి శివకుమార్ తమన్ అని కూడా పెట్టుకుని ఉండొచ్చు. ఈ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు తనేగానే మార్చుకున్నాడు. తర్వాత తన మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు సినిమా కిక్ అని పేరు పెట్టాల. అతను ఎవరు న్యూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా అంటే నాకు తెలియదు, సాయి కాదు కదా. పాటలు విన్న తర్వాత అసలు షాకింగ్, ఎంత బాగున్నాయండి, ఎంత ఎవరు చేసినంటే సాయి అని తెలిసి కిక్ అప్పుడు అది బాగా క్లిక్ అయింది. తెలుగులో అంటే ఫస్ట్ కిక్ పాడాను, మనసే తడిసేలా. ఆ పిల్లల ఫీల్ లో ఉంటుంది. సో ఆ ఒక 4 లైన్ చాలా టచింగ్ గా ఉంటుంది. చాలా అది ఐ మేడ్ అండ్ హిస్ ఫస్ట్ మూవీ కిక్. And I've been following Taman's music from the beginning. తమన్ది కిక్ సినిమా రాకముందు వైశాలి అని సినిమా చేశారు. అసలు అందులో సాంగ్స్ చాలా బాగుంటాయి. తమన్ టాప్ 2-3 ఆల్బమ్స్ అది ఎప్పటికీ ఉంటుంది. First film was a Tamil film. పాట ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ పాట. తమన్ వచ్చి
அந்த ஈரம் பாடல்களையும் மெயினாக அந்த தீம் மியூசிக் ரொம்ப ஹாண்டிங்காக இருக்குது. அதுதான் நான் கேட்டுட்ருக்கேன். ரொம்ப அருமையாக இசையமைச்சிருக்காரு தமன். హార్డ్ వర్క్ అని వస్తే ఆయనకి ఇంకా ఏం లేవు, వైఫ్ పిల్లలు ఏం గుర్తురాదు. ఆయనకు వర్క్ అంటే అది ఫినిష్ చేయాలి అంటే దాని మీద ఫుల్ ఫోకస్ తోటి ఆ పని ఫినిష్ చేస్తారు. ఈ ఫీల్డ్కి సంబంధించినంత వరకు మనకి ఎప్పుడు వర్క్ వస్తుందో అది ఆ టైం మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఆపర్చునిటీని మనం కరెక్ట్గా అది గ్రాప్ చేసి యూటిలైజ్ చేసుకోవాలి, సక్సెస్ అవ్వాలి. అదంతా డెఫినెట్గా ఇన్స్పిరేషన్. అతను దూకుడు మ్యూజిక్ నాకు చాలా ఫేవరెట్ మ్యూజిక్. తమన్ దూకుడు సాంగ్ ఇంకా ప్లే అవుతూనే ఉంది. ఈ లోపల ఇంకో హిట్ వచ్చాడు మళ్ళీ. దూకుడు వేడి తగ్గకుండానే ఇంకో బ్లాక్ బస్టర్ ఆడియో ఇచ్చాడు నాకు. బృందావనం చేసేప్పుడు, తమన్తో చేసేప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. తమన్ నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. సినిమాకి పెరిగిపోతున్నాడు. ఊరికే రావు సక్సెస్. అతని కష్టం వెనక ఎంతో త్యాగం ఉంది, కఠోర పరిశ్రమ ఉంది, దానికి మించి బలమైన సంకల్పం ఉంది. 4 AM he's working, 3 AM he's working, 12 PM he's working, around the clock he's working. తమంది ఏంటంటే న్యూ ఏజ్కి వెళ్ళిపోతాడు. టూ అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ కానీ, సాంగ్ రికార్డింగ్ ప్రాసెసింగ్ కానీ చాలా అడ్వాన్స్గా ఉంటుంది. వాటిది మోర్ స్ప్రెడ్ డీటెయిల్స్లో వాటిలో టూ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ అంట. He's a firm believer of hard work. That hard work చేయకపోతే ఏం రాదు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుని, సాఫ్ట్వేర్స్ నేర్చుకుని అన్ని ఈ లెవెల్కి వచ్చాడు. ఒక భాషలో హిట్ సాంగ్ తీయడం కష్టమైతే 3 భాషల్లోనూ హిట్ అయ్యేటట్టు చేయడం చాలా కష్టం. అలాంటి మంచి మాస్ మ్యూజిక్, ఎంటర్టైనింగ్ మ్యూజిక్, క్లాస్ మాస్ అన్నీ కలిసి ఆల్ టైప్ మ్యూజిక్ ఇచ్చాడు. అతని మ్యూజిక్ ఇవాళ యూత్కి కానీ, క్లాస్కి కానీ, మాస్కి కానీ అన్ని సెక్షన్స్కి కనెక్ట్ అవుతున్నాయి. తమన్కి చాలా ఎర్లీ స్టేజెస్లో ఈ ఛాలెంజ్ వచ్చింది. హీ లివ్డ్ అప్ టు ద ఛాలెంజ్. తమన్ నాకు మంచి రిథమ్ బేస్డ్ పాటలు, జనం ఊగిపోవాలి, మా కుర్రోళ్ళు ఊగిపోవాలి, మీరందరూ ఎగిరి గంతులు వేయడానికి వీలుగా ఉన్న పాటలు సృష్టించినందుకు. నాకు ఇలాంటి పాట కావాలంటే వెంటనే చేయించిన వ్యక్తి. ఆయన చిన్నతనంలోనే ఇంటికి తండ్రి బాధ్యత చేపట్టడం వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తన బిడ్డగా భావించి తనతో పాటే బిజినెస్ క్లాసుల్లో ఫ్లైట్లో నడిపించి పని చేయించుకునే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న మనస్తత్వం ఉన్న తమన్ గారు. ఆయనకి రాకుండా విజయాలు ఇంకెవరికి వస్తాయి? 12 years నుంచి వాడు కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడు. ఈ రోజు తమన్ గురించి ఎవరైనా గర్వపడుతున్నారంటే టీవీలో చూస్తూ వాళ్ళ అమ్మ గర్వపడుతూ ఉంటారు. చాలా కష్టపడ్డాను, చాలా కష్టం. అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అట్ ది సేమ్ టైం గాడ్ ఈజ్ వెరీ గ్రేట్. ఆయన చక్కగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఐ వెరీ ఫుల్ హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఒక మనిషి జీవితంలో ఏం నేర్చుకున్నాడంటే ఒక ఓర్పు, పట్టుదల, ఆ సంకల్ప బలం ఉంటే ఎంతైనా సాధించవచ్చు అన్నదానికి తమన్ మన కళ్ళ ముందున్నటువంటి గొప్ప ఉదాహరణ. అంటే అతను ఎంత మంచి ట్యూన్ కంపోజరో, ప్రతి దాని మీద వాడి కమాండ్ కానీ, డెడికేషన్ కానీ, తమనంత హార్డ్ వర్కర్ని నేను ఇంతవరకు చూడను. 24 గంటలు పనే. ఇన్ని పనులు ఎలా చేస్తాడని అనిపిస్తుంది. ఎవరన్నా టెక్నీషియన్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరన్నా కొంచెం మనీ అనేది మైండ్లోకి వెళ్తుంది. తమకి ఈ రోజు వరకు మనీ అనేది మైండ్లోకి వెళ్ళలేదు అసలు. అలా పిచ్చుడు. ఎనీథింగ్ ఫర్ సినిమా కోసమే ఖర్చు పెడతాడు. డబ్బు వస్తే ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ కొనేస్తాడు, మన సినిమా మీదే ఖర్చు పెట్టేస్తాడు. నువ్వు సినిమా కోసం ఏం అడుగు. హైలీ టాలెంటెడ్, సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రోగ్రామింగ్ చేసే నేనైతే సాయం తప్ప ఇంకెవరిని చూడలేదు. అంటే అతనికి వచ్చే రెమ్యునరేషన్ కంటే కూడా ఎక్కువ కష్టం ఇలా కూడా పాటు అంటే దాని దగ్గర ఆగలేదు, అంటే దాన్ని కాంప్రమైజ్ అవ్వలేదు. సో మనకి ఇంతే బడ్జెట్ ఉంది కాబట్టి ఈ బడ్జెట్లోనే చేయాలి. లేదు పర్లేదు, మనది పడినా పర్లేదు, బట్ యూ హ్యావ్ టు డూ జస్టిస్ అని. అంటే సాంగ్ సైజ్ని ఇమాజిన్ చేయటం కానీ, సినిమాలో ఇది ఏ ప్లేస్లో వస్తుంది, ఈ సీన్ నుంచి ఎక్స్టెన్షన్ ఎలా క్రియేట్ చేయాలి. ఇంతవరకు నా సినిమాలు ఎన్నింటి హిట్లు అవ్వచ్చు, కొన్ని ఫ్లాప్ ఉండొచ్చు. ఆ ఫ్లాప్ అయితే 9 రీజను, హైట్లన్నింటికి మాత్రం మ్యూజికల్గా తమనే రీజన్. ఇప్పుడు పాస్ట్ ఒక 5 to 7 బ్లాక్ బస్టర్స్కి బీజిఎం సాలిడ్గా ఇచ్చిన తమన్ ఇంటే చిన్నపిల్లాడు మనసు, అంటే ఒక ప్రాపర్ స్ట్రాటజీలు తెలియదు మనకి, అదే అలా పోతుంటాడు తన వర్క్లో. తమన్లో ఒక గ్రేట్ క్వాలిటీ నేను నోటీస్ చేసింది ఏంటంటే, తమన్ రష్ చూసినప్పుడు కానీ, పాట విజువల్ చూసినప్పుడు కానీ ఒక చిన్న పిల్లలాగా ఎక్సైట్ అవుతూ ఉంటాడు. అది చాలా తక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆ క్వాలిటీ ఉంది. ఎప్పుడు వాళ్ళు చేసిన మ్యూజికే గొప్పగా ఉంది అనుకుంటూ ఉంటారు. ఇట్స్ అ గ్రేట్ క్వాలిటీ తమన్, డోంట్ ఎవర్ లూజ్ దాట్. నాకు బన్నీ గారు ఎప్పుడో చెప్పాడు తమన్తో చేయాలి సార్ అని, రేస్ కూడా చెప్పాడు. He bought dubstep to Telugu with down. Taman bought that dubstep at that scale. Nobody got it. Nobody has the guts to get it. So he got it, and with Allu Arjun and dancing for that. దూకుడు తమంది 4th or 5th ఫిల్మ్. దూకుడు తర్వాత 50 సినిమాలు చేశాడు.
ఎప్పుడు కలిసినా ఒక చిన్న పిల్లల్లాగా ఎక్సైట్ అవుతూ ఉంటాడు. ఆ ఎక్సైట్మెంట్ వల్లే ఇవాళ ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అండ్ ఆగడు నాకు తెలిసి తమన్ బెస్ట్ టిల్ డేట్. రామ్ చరణ్ ది ఫిలిం ఉంది రియా పాట, such a different orchestration. He's technically very strong and gets those kind of sounds and everything. నాకు ఒక గట్టి కాంపిటీషన్ ఇచ్చాడు తన మ్యూజిక్తో. నాకు మామూలుగా ఇతర హీరోలు కాంపిటీషన్ ఇస్తారు కానీ ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాంపిటీషన్ ఇచ్చాడు. డ్యాన్స్ ఎలా చేస్తామని చూస్తాను. ఆయన మ్యూజిక్ లైక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు. అంటే ప్రతిదీ అందరికీ నచ్చాలని ఏమీ లేదు. ఇప్పుడు సరైనోడు సాంగ్స్ వింటే మీకు ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు, రేస్ గుర్రం ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. అలాగే విన్నర్లో కూడా చాలా బాగుంటాయి, తిక్క సినిమాలో కూడా కొన్ని సాంగ్స్ బాగుంటాయి. ఇప్పుడు డైరెక్టర్కి ఏం సాంగ్స్ కావాలో ఇప్పుడు డైరెక్టర్ అన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఏం సాంగ్స్ కావాలో ఆ సాంగ్స్ ఇవ్వడం అనేది తన బాధ్యత. తను ఏంటంటే తను చెప్పిన సిచ్యువేషన్లో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అసలు ఆ వాళ్ళు వీళ్ళు పెట్టే కామెంట్లు కానీ ఇది కానీ అది కరెక్ట్ కాదు.